వస్తుంది, నిప్పుంటే పొగొస్తుంది, మోటార్ వేస్తే వాటర్ వస్తుంది. అలాగే ఆది స్కిట్ అంటే ఆటోమేటిక్ గా పంచెస్ వస్తాయి, ఆ పంచెస్ ఉంటే నవ్వులు వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పిలిచేద్దాం. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. చూపే నన్ను నువ్వొర కండితో నా ఒక్కసారి చూడ గుండె షక్కురెప్పుతుంది నీ సోకు. ఎప్పుడు ఇలాగే చేస్తారా, ఇప్పుడు మాత్రం ఇలాగే చేస్తారా? ఎప్పుడు ఇలాగే చేస్తుంది. ఎందుకండి ఎప్పుడు ఆ యూట్యూబ్ లో చూస్తూ ఉంటారు? 2 వారాల నుంచి యూట్యూబ్ టీవీ అన్ని ప్రశాంతంగా ఉన్నాయే. ఒక్క దెబ్బతో పేటిఎం స్టార్లకి పెయిడ్ ఆర్టిస్టులకి పని లేకుండా పోయింది. ఏమండి ఆ గోలంత ఇప్పుడంతా మనకి ఎందుకు గానీ, పోయిన సంవత్సరం ఇదే రోజు ఇదే చీర కట్టుకొని పాల గ్లాస్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరేం చేశారు? గ్లాస్ పాలు తాగి, పాలు చాలా బాగున్నాయి, ఇంకో గ్లాస్ తెమ్మని ఉంటా, అంతేగా. అది కాదండి, ఆ గ్లాస్ పాలు కూడా తాగిన తర్వాత ఏం చేశారు? అన్ని గ్లాసు పాలు తాగినోడు ఎవడైనా ఏం చేస్తాడు? గొరక పెట్టి నిద్రపోతారు. మీరు ఏదో చేశారు. ఇదిగో, నేను చేయనివన్నీ ఊహించుకొని చేసినట్టు క్రియేట్ చేయకు. నేనేం చెయ్యలేదు, చెయ్యను, చేయలేను కూడా. సార్ ప్రయత్నించొచ్చు కదా. ఎంత ప్రయత్నించినా కరుణ అనేది హుసేన్ బోల్ట్ అవ్వడే. ఓ చంపాళ్ళుంది. నాకు మాత్రం నేను నలిపేయాలని ఉంది, నాకు చంపేయాలనే ఉంది. ఎందుకండి మీరు ఇలా తయారయ్యారు? ఆ పక్కింటి దొరబాబు చూడండి, భార్య భర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారో. ఏది నేర్చుకోకు వాడిని చూసి నేర్చుకోలేక. నీలాంటిదే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వాళ్ళందరికీ మన రాజమౌళి చేత కౌన్సిలింగ్ ఇప్పించిందంట. మీరు ఇలాగా మాట్లాడుతుంది, ఏదో ఒక రోజు నేను సూర్యుని చూసి పిల్లని కనేస్తా. ఇంకా నయ్యం చంద్రుడిని చూస్తూ చమ్మక్ చంద్రానికి అంటాను. కమలాసన్ గారు చూసారా వీళ్ళ పర్ఫార్మెన్స్? మీరు ఇలాగా మాట్లాడుకోండి, నేను ఎక్కడ దీక్ష కూడా చేస్తా. ఎక్కడ చూసినా దీక్ష దీక్ష దీక్ష. మీ దీక్షలకు అయ్యే ఖర్చుతో దీపికా పొందితే ఒక సినిమా తీయొచ్చు. పెళ్ళాని కొత్తలు బాగానే ఉన్నారు కదండి, ఎందుకు ఇప్పుడు ఇలా తగలట్టారు? అంతేనే, పెళ్ళైన కొత్తలో ఒకరి మీద ఒకరికి పిచ్చి ఉంటది, తర్వాత ఒకరి వల్ల ఒకరికి పిచ్చి వస్తుంది. ఒకరి వల్ల ఒకరి పిచ్చి. నువ్వు వెళ్ళి కాపీ తీసుకురాబో. న్యూస్ చూద్దాం. పిట్ట కథలు చెప్పిన పిట్ట మొత్తానికి సొంత గూటికి చేరింది. ఎన్ని చదివినా పెద్ద ఆనందం ఏం రాదండి. కాసేపు అనసూయం చూస్తే వచ్చే ఆనందం ఉంటుంది, చూసారా? ఇంకేంటి అనసూయ గారు, బాగానే ఉన్నారా? ఏమండి ఈ రోజు మామూలుగా లేరు. ఏమండి ఏమండి ఇక్కడ కుక్కలా అరుస్తున్నా, పట్టించుకోరే. నిజంగా కుక్కే అరుస్తుంది అనుకున్నానే. కాఫీ తెమ్మన్నానేవి తెమ్మన్నారా? వినిపించుకోలేదులేండి. అవును, మీ ఆడాలకు ఒకసారి చెప్తే వినిపించుకోరు, అందుకే కుక్కర్ విజిల్స్ కూడా 3 times పెడతారు సైంటిఫిక్ ప్రకారం. ఏమో కనిపెడతాడు అన్నట్టు ఏంటి ఆ వెంకటరావు ఏదో గొడవ పడ్డారంటే ఎందుకు? మరి లేకపోతే నాకు పెళ్లి అయిందని తెలిసి కూడా బాగున్నారా అని అడుగుతాడా వాడు? బాగున్నారా? శాంతి గారు, ఒక గ్లాసు పంచదార, ఒక గ్లాసు టీ పొడి, ఒక గ్లాసు పాల పొడి ఉంటే ఇస్తారా? చంద్రబాబు డైరెక్ట్ గా టీ కావాలని అడగొచ్చుగా. పంచదార రాసుకోండి, ఇచ్చేస్తాము. అదే పనిగా రాసుకోవడానికి ఇది రామకోటి కాదు, అప్పు. ఇంకా మేమేమో. మీరు గమ్ముగుండి. వదిన గారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారే, ఏమైనా బయటికి వెళ్ళరండి? మా ఆయన నన్ను బయటికి తీసుకువెళ్ళరండి. గేదెను కొన్నాం కదా అని గమనేసి తిప్పుతారంటండి. అన్నట్టు మీకు ఏమైనా పిల్లాజాలు ఎవరైనా ఉన్నారండి? ఆ పిల్లల గురించి నన్ను అడగండి, అది మా ఆయనే చెప్తాడు. ఏమండి ఏంటే ఆ పిల్లల గురించి ఏదో అడుగుతున్నారు, చెప్పండి. అబ్బాబా ఎప్పుడు చూసినా పిల్లల నేను ఎత్తుంటది. నువ్వు లోపలికి వెళ్ళి. ఆది గారు, మనలోని మంచిదని సమాజం గుర్తించలేదండి. గుర్తించరండి, నాకు తెలుసు. నేను గొప్ప నిరూపించుకోవాలంటే ఏం చేయాలండి? సర్టిఫికెట్ కూర్చోండి, నేషనల్ వైడ్ గుర్తిస్తారు. మీకేంటండి, ఇంజనీర్, మంచి శాలరీ. నా శాలరీ సరిపోతలేదండి. ఈ మధ్య రాత్రులు రెచ్చా దొక్కుతారు అనుకుంటున్నాను. అయితే ఆ టైంలో ఎప్పుడైనా ఆకలి అయితే ఆ బ్రిడ్జ్ దగ్గరికి వస్తానండి. ఎందుకు? నేను అక్కడే పానీపూరి బండి పెట్టుకుని అమ్ముతుంటా. అంటే మీ శాలరీ కూడా పెద్దగా ఏం రావట్లేదండి. దీని మొత్తానికి ఎంత కారణం ఈ ఇల్లు అనుకుంటానండి. అదే. దీని వాస్తు సరిగ్గా లేదు, రాత్రులు కూడా నాకు నిద్ర పట్టట్లేదు. ఫోన్ లో డేటా ఆఫ్ అని ఒక ఆప్షన్ ఉంటదండి, అది వాడితే నిద్ర పట్టింది ఆటోమేటిక్ గా. పాపలో చావండి, వాడి కన్ను నీ మీద పడుతుంది. చాలు చాలు వెళ్ళు. హలో, తిరుపతి ట్రైన్ లో 5 కోట్ల ట్రాన్సాక్షన్ ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో జరిగిపోవాల్సిందే. ఎలా గుర్తుపట్టాలి నిన్ను? ఓ, ఎర్రటి వాళ్ళు వేసుకుంటావా? నేను కూడా అదే వేసుకుంటాను. గుర్తుండగా మన కోడు గుంతలకి గుల గుల గుల. తిరుపతి ట్రైన్ 5 కోట్ల ఎక్స్చేంజ్, మెల్లో ఎర్ర టవలు ఫిక్స్ 5 కోట్లు మాకే.
తిరుపతి ట్రైన్ మెల్లో ఎర్రటేవలం 5 కోట్లు ఎక్స్చేంజ్ 5 కోట్లు ఆయన తిరుపతి ట్రైను 5 కోట్లు అవి కానీ వస్తే నీ ఎన్ని బొట్టు పిల్లలు కొనుక్కోవచ్చు. బొట్టు పిల్ల మా మధ్య తరగతి బతుకులండి. 10 రూపాయల లాటరీ, 1 కోటి రూపాయలు డబ్బులు వచ్చినా కూడా ఆ 10 రూపాయలు మళ్ళీ వెనక్కిస్తారని అడిగే టైప్ ఇది. ఎలాగో మనం తిరుపతి వరకు వెళ్తున్నాం, అక్కడ నాకు బాగా తెలిసిన డాక్టర్ ఒక అతను ఉన్నాడు, ఆయన దగ్గర చెక్ చెప్పుకుంటే మీ లోపాలు ఏమైనా ఉంటే తెలుస్తాయి కదా అని. ఎందుకు మొత్తం అయిపోయి ట్రైన్ దగ్గర అనౌన్స్మెంట్ అవే కృపయా జాందే మా ఆయనకి లేందే 5 నెలల నుంచి అన్ని బందే చెప్పు. మెల్లో టవల్ వేసుకున్నాను 5 కోట్లు మనకేనా. ఏంటి దొరబాబు గారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? నేను తిరుపతి దాకా వెళ్తున్నానండి, మీరేడికే? మేము మాత్రం తిరుపతి ప్రకాశ్ దగ్గరికి వెళ్తానంటే మేము తిరుపతి వెళ్తున్నాం, కూర్చోండి. వీడు కూడా ఎరట్టవలు వేసుకుని వచ్చాడు, వీళ్ళకి కూడా తెలిసిందే. ఏంటండి మీ ఆవిడకి సీట్ బుక్ చేశారా? బుక్ చేశానండి. భోగి బుక్ చేయాల్సింది. హలో ఆ 1,00,000 పంచేయండి, ఉచితంగా ఇచ్చేసేయండి 1,00,000. ఏంటండి 1,00,000 పంచామంటున్నాడు? అవేవో డబ్బులు అనుకునేవాడు ఒక వీడియో తీశాడు కదా, 1,00,000 కాపీలు చేసి ఉచితంగా పంచేయండి అంటున్నాడు అంతే. ఇంతమంది వస్తున్నారంటే ఎర్ర టవల్స్ లో ఇన్ని ఎర్ర టవల్స్ చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా అదే వస్తది. ఏది వస్తుంది? అదే ఇంకో ట్రైన్ వస్తది అంటున్నా. మా అమ్మాయి ఒక రావాలి చూస్తున్నాను, ఎదురు చూస్తున్నాను. ఓ, అమ్మాయి వస్తుందంటే ఎవరు? సర్లే ఏం లేదు. చిన్ని చిన్ని ఆశలున్న పరువానికి పరుగెందుకే మనసా. ఎక్కడైనా బీడీలో నుంచి పొగ వస్తుంది, ఎక్కడైనా పొగలోంచి బీడీ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీలాంటి వాళ్ళ కోసమే ఆ దేవుడు నన్ను ఇంత అందంగా పుట్టించాడు. నిజమే, జనాభాని పెంచాలంటే సుధీర్ లాంటి వాళ్ళని తగ్గించాలంటే నీలాంటి దాన్ని పుట్టించాలి, తప్పదు. ట్రైన్ ఎక్కగానే ఒక ఎదవ తగిలేడు నాకు. ఇదిగో ప్రపంచంలో ఎదవాలంటే ఇద్దరు, ఒకటి అమ్మని తిట్టించేవాళ్ళు, 2 అమ్మని తిట్టమని చెప్పేవాళ్ళు. నీకు యానిమేషన్ అంటే ఇష్టమా? నాకు యానిమల్స్ అంటే చాలా ఇష్టం అండి. నా దగ్గర ఇంకా కుక్క, పిల్లి, అండమాన్ కోతి చాలా ఉన్నాయి. ఏం చేస్తుంటాయో? కుక్క పాటలు వింటదండి, రేడియో ఏమో పిల్లి వింటదండి. మరి అన్నమానుకోతే? ఇదిగో ఇప్పుడు నేను చెప్పే సొల్లంతా వింటుందండి. చాలే నీ మాటలు. అనసూయ గారు నేను ఈ రోజు ఒక లాగలేము. ఆవిడికి నీకు కత్తిరినా కైఫ్కి కరవాడి చేపకి ఉన్నంత తేడా ఉంది, కూర్చో. మీ అందరికీ ఒకటి చెప్పాలండి, చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది. ఏమైంది? రాత్రి నా కల్లోకి రాజకుమారుడు వచ్చి నా చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా రోడ్డు దాటించాడా? ఏం మాట్లాడుతున్నారండి? మా అమ్మాయి అందం చూసి ఇంటి ముందు చెప్పులు విడిచి వెళ్తారండి. వాళ్ళ కొట్టే ఓపిక లేక నిన్ను కొట్టమని ఇడుచుంటారు. ఈడెవడ ఇంజన్లో నుంచి వచ్చాడా, ఇంట్లో నుంచి వచ్చాడా? అందరూ ఇదే టవల్ వేసుకున్నారేంటి ఇక్కడ? మనకు ఓడుంది కదా, గొంతల్లకిడి గుల గుల గుల, గొంతల్లకిడి గుల గుల గుల. కోడ్ కూడా చెప్పేస్తున్నారేంటి? రెడీ సార్, కాంబినేషన్ అదిరిపోయింది సార్. తెలుపు, ఎరుపు, నలుపు, అబ్బా మొత్తం ఇంద్రధనస్సు మొత్తం మీలోనే కనపడుతుంది, కూర్చోండి. అమ్మో ఇన్ని ఎర్ర టవల్స్ ఉంటాయి అంది. అమ్మో నా లండన్ రాయరు ఆయన ఒక కోడి ఉంది కదా, గుంతలు అక్కడ జిల జిల అందరూ ఒకే పాట ఆడుతున్నారు ఏంది. నాకు ఫోన్ చేసినోడు పనుకుంటాడు, ఇప్పుడు నాకు ఫోన్ చేసినోడు ఇప్పుడు కాళ్ళు లేపుతాడు. అందరు కాళ్ళు లేపిర్రేంది. ఏమండి సూట్ కేసా అండి? లేదండి, మొన్న ఇవాంకా గారు మేకప్ కిట్ మర్చిపోయింది ఊరెళ్ళి. అంటే అమాయకుల్లో ఉన్నాడని చూడడానికి నేను దాటాలండి. మేము కూడా దాస్తాలండి. సరే సరే, కొట్టుకోమాకండి. ఇంకొక 5 నిమిషాల్లో చీకటి గృహ ఒకటి వస్తుంది. కాస్త గ్యాప్ వస్తే చాలు, కరువు కట్టాలు తెంచుకుంటుంది ఇడికి. పైకి లేండి, అందరూ ఒక చోట వాలేరు. నా ఒంటి మీద బంగారం కనిపించట్లేదు. నాన్నగారు నా ఒంటి మీద కూడా ఏం కనిపించలేదు. ఏమో నా ఒంటి మీద కూడా చూడండి. అయ్యో నా ఉంగరాలండి. పోసిన ఏమో 5 కోట్లు ఎక్స్చేంజ్ అంటే మన దగ్గర తీసుకుని వెళ్తామా? వాళ్ళు తేవటం కాదా? మొత్తం ఎర్ర టవల్ చేసుకుని వచ్చారా? ఆల్రైట్, సో జడ్జెస్ ఎలా అనిపించింది హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు స్టీవ్ స్కిట్? గేదెను కొన్నామని గౌనేసి తిప్పుతామా అనేది ఒకటి, కుక్క పాటలు వింటుంది, పిల్లి టేప్ రికార్డ్ వింటుంది. మరి అండమానుకోతే ఏం చేస్తుందంటే నేను చెప్పేసి అది ఎక్కడి నుంచి వస్తాయి నీకు? ఎక్కడెక్కడో లింక్ చేస్తున్నాడు, ఏంటేంటో చెప్తున్నావు. ఆ డైలాగ్ గుర్తుపెట్టుకోవాలంటేనే కష్టంగా ఉంది. అన్ని పంచెస్ కంటిన్యూస్ గా వేశారు. సో అందరూ బాగా బకరాలు అయ్యారు. 5 కోట్లు సంపాదిద్దాం అనుకున్నారు, ఉన్నది పోగొట్టుకున్నారు. వెరీ నైస్, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. ఫుల్ పడి నవ్వాను నేనైతే. బాబు గారు బాగుంది, గుడ్.
వాడిని వీరుడు అంటారు. అసలు పోటీలోనే లేకుండా గెలిచిన వాడిని హైపరాది అంటారు. ఇలా నేననట్లేదండి, మన రైజింగ్ రాజు అంటున్నారు. ఇలా ఎందుకు అంటున్నారా అని అడుగుతున్నారా? అడిగేద్దాం. లెట్స్ వెల్కమ్ హైపరాది అండ్ రైజింగ్ రాజు టీమ్. డియర్ మేడమ్స్, గురు బ్రహ్మలారా, యూత్ రాజుగారు హెయిర్ స్టైల్ ఏంటి వీళ్ళంత ఇంత పాపం ఇంత డల్గా ఉన్నారు? లాస్ట్ డే ఫేర్వెల్. ఏంట్రా ఏదో పోలవరం ప్రాజెక్టు మిమ్మల్ని పూర్తి చేయమన్నట్టు అంత పేతాల స్పేస్లు పెట్టారేంటి? అది కాదురా. మరి రీసెంట్ గా ట్విట్టర్ లో మీ గురించి కూడా ఏమైనా నేరాలు బయటపడ్డాయా? మరి ఉత్సాహంగా ఉన్నారా? ఉత్సాహంగా అంటే ఎలా ఉండాలరా? టీమ్ లీడర్లు ఏ రోజు పేమెంట్లు ఆ రోజు ఇస్తే ఎలా ఉంటారు? ఇలాగ ఎక్స్ప్రెషన్ ఇస్తే ఏమనిపిస్తుందిరా? రైల్వే టీసీకి షేకింగ్ చేసి దొరికినప్పుడు ఇచ్చాడు కదా, అలాగే ఉంది యాజ్ చేసాం. రే ఎంజాయ్ చేయండి రా. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా, కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, అడితే ఆడాలి రా, ఆడాలి, పడితే నా చరిత్రలో నీకో కొన్ని పేజీలుండాలి, చిందే వెయ్యాలి నటరాజులా, చిందాలి నెలరాజులా. ఇలా ఉత్సాహంగా ఉండాలి. ఎందుకురా? ఈ రోజు మా కాలేజీ లాస్ట్ డే అండి. వాడేంట్రా ఇంకా డల్ గా ఉన్నాడు? వాడికి కూడా ఈ రోజే లాస్ట్ డే అనుకుంటా. ఊరుకోరా, అన్ని ఇలాగే చెప్తావు. కాలేజీ వదిలి వెళ్ళిపోవాలంటే బాధగా ఉందిరా. ఎందుకు ఎక్కడ ఒక సమాధి కట్టుకొని అందులో పడుకోరా? కాలేజీ ఉన్నప్పుడు ఒక్కడ కాలేజీకి రాడు, కానీ కాలేజీ వదిలి వెళ్ళాలంటే చాలా అమ్మోనా కాలేజీని ఏదో శివాజీ గణేష్ టీ రాజేంద్ర రావుల ఎక్స్ప్రెషన్ పెడతారు ఒక్కొక్కడు. ఎంతటి వాడైనా టైం వచ్చినప్పుడు వదిలి వెళ్ళాలి, అది పదవైనా చదువైనా. ఈ వదిలి వెళ్ళేటప్పుడే దాని వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు కొంతమందికి తెలుస్తుంటది జబర్దస్త్ వాల్యూ ఏంటనేది. కాబట్టి ఎగ్జిట్ ఇచ్చినంత ఈజీగా ఎంట్రీ ఉండదు ఇక్కడ. అవన్నీ కాదురా, వనదని మిస్ అవుతున్నానేమో అని బాధగా ఉందిరా. ఒంట్లో కిడ్నీ మిస్ అయినందుకు బాధ లేదు, కానీ వనజని మిస్ అవుతున్నందుకు బాధగా ఉందా నీకు? చంపుతా. నువ్వెవరిని మిస్ అవ్వట్లేదేట్రా? అనసూయ టీచర్ బాగా మిస్ అవుతున్నాను రా. ఆవుని ఎప్పటి నుంచి ఇష్టపడుతున్నావురా? అంటే రీసెంట్ గా జిల్ జిల్ జిగేలని సాంగ్ చేసాను, అప్పటి నుంచి ఏదో ఒక రకమైన ఇష్టం స్టార్ట్ అయింది అంతే. మరి మన తెలుగు టీచర్ రష్మిని మిస్ అవుతున్నందుకు బాధగా లేదా? ఆవిడ తెలుగు టీచర్ అయినప్పుడే బాధపడ్డాం కదరా, మళ్ళీ మిస్ అయినందుకు బాధ ఎందుకు? ఒరే, మన సోషల్ టీచర్ రోజా గారు ఊరుకోరా, పేరుకే సోషల్ టీచర్. చరిత్ర గురించి చెప్పమంటే ఆవిడ చరిత్ర చెప్తుందేంట్రా? ప్రేమ తపస్సుతో అరంగేటం చేశాను, శేఖర్ మచ్చలతో డాన్స్ చేశాను, అసెంబ్లీలో అడిగేశాను, అధికార పక్షానికి అడిగేశాను. మనకి ఎందుకు ఇవన్నీ? మరి లెక్కల మాస్టర్ నాగబాబు గారు మిస్ ఆయన గురించి వద్దు, ఆయనకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది. లవ్ యాక్సెప్ట్ చేస్తావా లేదా? ఎవడైనా అరిస్తే ఎదురు చూడబోతాడు, అరిచి నువ్వే పోయేలా ఉన్నావు. అరే ఇప్పుడు ఏంటి సైకిల్ చైనా? వద్దురా రే, ఇప్పుడు దాని పరిస్థితి బాగలేదు, డైరెక్టర్ పరిస్థితి బాగలేదు. ఆయనకి మారాడంటావా? లేదురా, ఫ్యాన్స్ కు చిరాకు వచ్చి ఒళ్ళంతా గాయాలు చేసిన ఆ ఇన్సిడెంట్ కథగా తీసుకుని గాయత్రి అనే సినిమా తీసే టైపు ఆయన మారడు. ఈ రోజు మన కాలేజీ లాస్ట్ డే రా, అందరం సరదాగా ఎంజాయ్ చేద్దాం రా. మైకిల్ జాక్సన్ స్టెప్ అయితే పిల్లలకు సెట్లు బిగించేలాగా ఏంట్రా? వీళ్ళంతా ఇలాగా పూలు అయ్యి ఎత్తుంటే ఏదో మరి గెట్ టుగెదర్ పార్టీ కాస్త ఏదో పదవి విరమణ కార్యక్రమంలో జరిగేలా ఉంది. అమ్మాయిల ముందు నా పరువు తీకు, నీ మీద పరువు దావా కేసేస్తాను. నువ్వు పరువు నష్టం దావా కేసే సంబరపడటం ఎలా ఉంటదంటే, మన గడ్డ నవీన గుండె చేయించుకుంటే పుణ్యం వస్తుందని సంబరపడినట్టే ఉంటది. చదువు అయిపోయినట్టు మా ఇంట్లో మ్యాచెస్ చూస్తానంటున్నారా? నాకు మా ఇంట్లో కూడా చూస్తానంటున్నారా? మా ఇంట్లో మాత్రం మనసు మమత సీరియల్ చూస్తానన్నారంటే మాకు మ్యాచెస్ చూస్తానన్నారు.
ఇవాళ సుబ్బారావు గారి ఇంట్లో గృహప్రవేశానికి వెళ్ళాలి. పిలిచిన ప్రతి ఒక్కరు గృహప్రవేశాలకు వెళ్ళటం కాదు, మనం కూడా గృహప్రవేశాలకు పిలవాలి. స్కిట్లు చూసి పేమెంట్లు పెంచే రోజులు పోయినాయి. నీ ఆరోగ్యం బాగాలేదని చెప్పిన పేమెంట్లు పెంచమని చెప్పాలి. అంతేనే చెప్పాలి. రే రాజు, రే రాజు ఎక్కడ? ఏంటి ఒరే ఈసారి పంచాయతీ ఎలక్షన్ లో నువ్వే పోటీ చేయాలంటరా. నువ్వు నెగ్గితేనే నీ మరదలు నీకు దక్కేది. నిజమా? అదంతా నేను చూసుకుంటాను. అక్కడ ఏర్పాట్లు ఓకే, నేను చూసుకుంటా. అరే ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం నువ్వు ఎలక్షన్ లో పోటీ. ఒరే ఆపరాలు అమ్మాయి కాదురా, అమ్మాయి చేసుకుంటే అమ్మాయి వెనకాల 1000 ఎకరాలు ఉంది. అవునా? ఆ. అయితే నీకు సపోర్ట్ గా మేము వస్తాం. వెళ్దాం పద. ఇదే మన ఇల్లు. అమ్మా ఇక స్టాండర్డ్ అసలు. నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా మీ అమ్మాయి నీకు హారతి ఇస్తుంది కదరా. నీకెలా తెలుసురా? హారతి కర్పూరం కంటే ఆవిడ ఎక్కువ గాలిపోతేను. కొంచెం బయట హోటల్కి అవి వెళ్ళటం మానేయండి. మూకుడు అనుకుని మీ మీద నూనె పోసి నూడిల్స్ చేస్తారు. జోకులు నచ్చవో. మీకేమో జోకులు వేయటం నచ్చదు, వేయకపోతే వాళ్ళకి నచ్చదు, ఎవరి మీద ఎడిటర్ నచ్చదు, ఇన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడితే నాకు నచ్చదు. చాలా రెస్ట్రిక్షన్స్. మీకు సిటీకి పట్టణానికి ఉన్న తేడా ఏంటో తెలుసా అసలు? నాకెందుకు తెలియదండి. సిటీ అంటే మన సుధీర్ కల్చరు, పబ్బులు హగ్గులు అలా ఉంటాయి. ఇక పల్లెటూరు అంటే మన దొరబాబు గారి కల్చరు, పంపు చెట్లు, పొలం గట్లు. ఇంతకీ నా మరదలు ఎక్కడమ్మా? అమ్మ శాంతి. తరత్తా ఎత్తుకుపోతా, తరత్తా హత్తుకుపోతా, తరత్తా చిత్తడి చేస్తా. ఏంటి బాబా మరి ఇలా చిక్కిపోయావు? చాలు చాలు. కొరియన్ సినిమాలో ఉండాల్సిన కొరువు దెయ్యాలు మొత్తం నా స్కిట్ లోనే తగలట్టాయి. బాబా హాస్టల్లో ఫుడ్ పడకలు అయిపోయారా? హాస్పిటల్ మందులు పడకాలే అయిపోయాడు. నువ్వు వస్తావని చెప్పి రాత్రి అనక పగలనక ఎండనక వాననక చెక్ పోస్ట్ అనక బస్ స్టాండ్ అనక చెప్పు. ఎవడు ఇంతకీ ఆపోజిట్ గా పోటీ చేసేది ఎవడు? చిన్న బావ ఉన్నారండి. అవునా? పిలుస్తాను. చిన్న బావా. బావగారి చూపే బంతి పువ్వై పూసిందే, బావగారి మనసే మల్లె పువ్వై నవ్విందే. మరదలి మాటల్లో మందారం జారుందే. కాబోయే ప్రెసిడెంట్ ని. ఈడు ప్రెసిడెంట్ కాదు కసిడెంట్. ఈడు ప్రెసిడెంట్ అంటే ఈ ఊరి జనాభా చైనా జనాభాని మించిపోద్ది. సరిగ్గా నిలబడలేవు, నువ్వు నాకు పోటీ ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారా? గూట్లే బూతులు వస్తున్నాయి. కోపం వస్తే బూతులే వస్తాయి, మంత్రాలు రావు. అల్లు అర్జున్ గారు చెప్పారు కదా. ఈసారి ఎలాగైనా మన బూత్ లోనే ప్రతి ఓటు పడాలి. ఫస్ట్ టైం అండి ఏంటి ఒక బూత్ ఇంకో బూత్ గురించి మాట్లాడడం. ఈ ఊరికి ఎలాగైనా ప్రెసిడెంట్ నవ్వుతా, వెంటనే ఎమ్మెల్యే నవ్వుతా, ఆ తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి నవ్వుతా. సన్నీ లియోనికి చేనేత వస్త్రాలకి బ్రాండ్ అంబాసిడర్ చేసినట్టే ఉంటది ఈయన ఆరోగ్య శాఖ మంత్రి చేస్తే. రేయ్, ఎవరు గెలవాలో నిర్ణయాల్సింది మనం కదరా, ఊరి జనం. రండిరా. ఎందుకంటే పిలిచారు, ఏంటి సంగతి? మిమ్మల్ని కొండరి పప్పలను చేసే మహత్తరమైన కార్యక్రమం జరగబోతుందండి. అంటే ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్ అంటే ఏం లేదండి, అది కూడా ఒక రకంగా షేర్ మార్కెట్ లాంటిదే. ముందు మీకు ఒక 1000 ఇచ్చి మీ దగ్గర దాచమంటారు. 5 సంవత్సరాలుగా 1000 కాస్త 1000 కోట్లు వస్తే దోచుకుంటారు. మీరిచ్చే హామీలను బట్టే మా ఓటు ఉంటది. అలాగైతే నేను మీ ఊళ్ళో థియేటర్ కట్టిస్తా. కొత్త సినిమాలన్నీ రిలీజ్ చేస్తారా? లేదు, వాడి దగ్గర ఒక సినిమా ఉంది, రోజు 4 గంటలు అదే. ఈ ఊర్లో ఎయిర్పోర్ట్ కట్టిస్తా. ఒరే మీ ఊరే ఎయిర్పోర్ట్ అంత ఉండదు. ఇక్కడ ఎయిర్పోర్ట్ కట్టిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మాదాపూర్ వెళ్తారా? హామీలు ఆడేనా? నేను ఇవ్వలేనా? ఇవ్వరా? అదే కావాలి మనకి. అదే చెప్తున్నాను. మా ఊరిలో ఎవరైనా 70 సంవత్సరాలు దాటిన వారికి 10,000 పెన్షన్ ఇప్పిస్తా. అయితే ఫస్ట్ నీకే వస్తుందిరా. ఏరా? ఈ ఊర్లో 70 సంవత్సరాలు నీ తప్పే ఊళ్ళాడు ఇక్కడ. మన ఊర్లో రైతులు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు. అసలు కరెంటే లేకుండా చేస్తాను రా. తప్పున హామీ ఇచ్చానా? కాదు, హామీ ఇచ్చావు, అందుకే వాడు అలా కట్టాడు. ఈ ఊళ్ళో ప్రతి అమ్మాయికి అండగా నేనుంటా. అమ్మాయిల రక్షణ గురించి మీరు మాట్లాడడం గోల్డ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడినట్టే ఉంటుంది సార్. ఫైనల్ గా మీ హామీలన్నీ అయిపోయినాయా? అయిపోయినాయి. నామినేషన్ ఫిల్ చేద్దామా? నా నామినేషన్ కూడా ఫిల్ చేయరా? నా నామినేషన్ నువ్వు ఫుల్ చేయరా? చాలా మంచిది. ఓకే ఓకే. Hey yo people, here comes the real man to make an history. The rebel of a new kingdom. Seer, the king of Andhra. ఒరే ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తాను. నా మరదలను పెళ్లి చేసుకుంటాను రా. ఈ ఎలక్షన్ లో నేనే గెలుస్తా, శాంతిని నేనే గెలుస్తా. అనౌన్స్మెంట్. ప్రత్యర్థి దొరబాబుపై 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన హైపర్ ఆది. అంటే 1000 ఎకరాల పొలం అన్నారు కదరా, నామినేషన్ పత్రంలో నా పేరు రాసుకున్నాను.
వేడి వేడిగా మీరు ఎప్పుడన్నా కామెడీని ఎంజాయ్ చేశారా రోజా గారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆది డాన్స్ తోనే నవ్వులు స్టార్ట్ అవుతాయి, అక్కడి నుంచి పంచులతో ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో మళ్ళీ కరెంట్ ఇష్యూస్ మీద బాగా పంచేసేసి చివరికి రాజు మరదల్ని కూడా దోచుకున్నారు. బాగుంది బాబు గారు. బాగుంది, అది గుడ్. పురుషులందు పుణ్య పురుషులు వేరయా, పంచులందు ఆది పంచులు వేరయా. విశ్వదాభిరామ ఆది స్కిట్ చూసేద్దాంరా మామ. ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. నీ పుంజు నా పెట్టని ముద్దెట్టుకొని నీ పెట్టన్న పుంజుని జోకొట్టిపోనే ఇది మేము చేయబోయే స్కిట్. ఇందులో ప్రతి పంచి మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతోనే రాస్తారు. స్కిట్ కొట్టిన డబ్బులు పేటిఎం లో ఎప్పుడు పడతాయా అని వెయిట్ చేస్తారు. ఇలా ప్రతి స్కిట్ వెనక ఒక మినీ యుద్ధమే జరుగుతుంది. పాత సామాన్లు కొంటాం, పాత వస్తువులు కొంటాం. ఏమండి పాత సామాన్లో రండి 3 సంవత్సరాలు బట్టి ఇదే చీర కట్టుకుంటున్నానండి, పడేయమంటారా? నిన్ను కట్టుకుని కూడా 13 సంవత్సరాలు అయింది, పడేయమంటావా? సంపాదించిందంతా ఖర్చు పెట్టడానికే కదండి. సంపాదన జబర్దస్త్ టీం లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంటే ఖర్చులు ఎక్స్ట్రా జబర్దస్త్ టీం లీడర్లకు వచ్చే పేమెంట్ అంత ఉంది. ఎందుకు అది అలా అంటావు పాపం? మీ ఆవిడ నిజంగానే ప్రేమ ఉందేమో. ప్రేమ దీనికి మేము ఉరేసుకోవడానికి రెడీ అయితే ఆ ఉరితాడికి వెన్నపూస రాసే టైపు ప్రేమ దీనికి. అయినా మగుడు పిల్లల రిలేషన్ అనేది మనకి మనం పెంచుకునే కుక్కకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండాలి, అంతేగాని సల్మాన్ ఖాన్ కి జింకకి మధ్య ఉన్న రిలేషన్ లో ఉండకూడదు. ఇంట్లో పనులన్నీ ఒక్కదాన్నే చేయలేకపోతున్నానండి, ఎవరైనా పని మనిషిని రమ్మనొచ్చుగా? ఈ మధ్య స్ట్రింగ్ ఆపరేషన్లు బాగా ఎక్కువైనాయి, పని మనిషిని కాదు కదా ఏ మనిషిని నమ్మడానికి వీల్లేదు. మీరు అలాంటి వాళ్ళు కాదు కదండి. ఆ వచ్చేది ఖచ్చితంగా అలాంటిదే ఉంటది, నా భయం అది కదా. బాగా తెలిసిన వాళ్ళకి కూడా మెసేజ్లు పెట్టలేకపోతున్నాం. చిచి, మిమ్మల్ని చేసుకున్నాక నేను జీవోత్సవంలా బతుకుతున్నానండి. నిన్ను చేసుకుని నేను మాత్రం నాగార్జునలా బతుకుతున్నానా? నేను జీవోత్సవంలాగే బతుకుతున్నాను. ఇంట్లో ఒక పెళ్ళం ఉంది, దాంతో సరదాగా సరసాలు చేయాలని ఎప్పుడు మీకు అనిపించలేదా? బా మళ్ళీ సిగ్గు. నీలాంటిదే 3 పిల్లలున్నా మొగుడు మొహం ఎరగనందంట. పెళ్ళైన కొత్తలో నీ నడుం బాగుంది, నీ నడుం బాగుంది అనేవాడివి. ఈ నడుంకి కనీసం ఒక్క వడ్డానమైన కొనిపెట్టావా? ప్రభుత్వం నిధులు మొత్తం నీకే కేటాయించిన ఆ వడ్డానం ప్రాబ్లం మనం సాల్వ్ చేయలేం. పవన్ కళ్యాణ్ గారు వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేసినట్టు నీ వడ్డానం ప్రాబ్లం సాల్వ్ చేయడం నేను వెళ్ళలేక. కనీసం మొన్న ఎపిసోడ్ లో అనుసీ గారు ముక్కుకి రింగు ఇలా పెట్టినట్లు అలాంటిది ఒక కొని పెట్టండి. ఆవిడ పెట్టుకుంటే అందంగా ఉంటది, నువ్వు పెట్టుకుంటే పంద పెద్ద పలుపు తాడు కట్టినట్టే ఉంటది. నాకు బోర్ కొడుతుందండి, టీవీ చూద్దాం. ఆ టీవీలు అసలు పెట్టక నీకు దండం పెడతొద్దు. ఏమండి సినిమాలు 18+ వాళ్ళకి మాత్రమే అనేవాళ్ళు, ఇప్పుడు ఇంటర్వ్యూలు కూడా 18+ వాళ్ళకి మాత్రం అన్నట్టు తయారయ్యి. అంతా రామ్ గోపాల్ వర్మ గారి మాయ. అంతకు ముందు జిఎస్టీ అంటే మోడీ గారు గుర్తొచ్చేవాళ్ళు, ఇప్పుడు జిఎస్టీ అంటే మియా మాల్కోవా గుర్తొస్తుంది. నాకు తెలిసి నిజంగా స్వాతంత్రం వచ్చింది ఒక రామ్ గోపాల్ వర్మ గారికి. ఆయన చర్యలు ఊహాతీతం వర్మ. ఇంతకీ మన అమ్మాయిలు ఎక్కడా? బెడ్ కాఫీ. బెడ్ మీద పడుకుంటే ఉందో పోయిందో లేచిందాకా తెలీదు, దీనికి బెడ్ కాఫీ. అమ్మో గోస్ట్, అమ్మో గోస్ట్. నాన్నగారు కళ్ళు తెరవగానే అమ్మ ముఖం చూడమంటారా, నాన్నగారు ముఖం చూడమంటారా? అప్పారావు మోహన్ చూడు, ఆ ఉన్న ఆయుష్ కూడా వరకనే పోద్ది. అదేంటన్నారు అంటారు, అనసూయ గారి కంటే అందంగానే ఉన్నాను కదా. ఆవిడికి నీకు స్టేజ్ మీద కొట్టే చప్పట్లకి ట్రైన్ లో కొట్టే చప్పట్లకి ఉన్నంత తేడా ఉంది. చెప్పడం మర్చిపోయాను, నాకు రాత్రి కల్లో హీరో రాజశేఖర్ వచ్చాడు. అదేంటి నాన్నగారు అని మాట్లాడుకుని వెళ్ళిపోయారు. రాజశేఖర్ ఒక్కడే వస్తే మాట్లాడే, ఆయనతో పాటు సాయి కుమార్ కూడా కల్లో రావాలి, అప్పుడే ఏమన్నా మాట్లాడతాడు. రాత్రి నాకు వరుణ్ బాబు కల్లోకి వచ్చి ఏమడిగాడో తెలుసా? టయానికి టాబ్లెట్లు వేసుకొని ఆయనమ్మా అని అడుగుంటాడు. అయినా మీకు ఇన్ని కళ్ళు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీకు ఏదో పెళ్లి కళ ఏదో వచ్చింది వీళ్ళకి. ఏంటి పెళ్ళ? పెళ్లి కళ. 6 అడుగులుంటాడా, 7 అడుగులిస్తాడా, ఏమడిగినా ఇచ్చేవాడా. నాన్న ఉదయానికి పెళ్లి గొడవ ఏంటన్నా? ఆ పేపర్ వచ్చిందని చదువుకోవచ్చు కదా.
రంగులు మార్చటంలో మనుషులతో పోటీ పడలేక ఊసర వెళ్లి సూసైడు. భర్తను హత్య చేసిన భర్తే నా ప్రాణం రచయిత సరోజ. ఫ్యాషన్ షో జరుగుతుంది. ఇందులో గెలుపొందిన వాళ్ళకి రాజమౌళి గారి డైరెక్షన్ లో హీరోయిన్ గా ఛాన్స్ లా. నాన్నగారు మీరు ట్రై చేస్తున్నాను. ₹1,00,000 ఎంట్రీ ఫీజే. నాన్నగారు పోయే లచ్చ గురించి కాదు, వచ్చే లచ్చల గురించి చూడండి. ఓకే ఎలా ఫ్యాషన్ షో అంటే ఏంటండి? బట్టలు పొదుపుగా వాడి భారతీయ పౌరుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించే షోనే ఫ్యాషన్ షో అంటారే. ఇంతకీ మీ ఇద్దరిని డిజైన్ చేసే ఆ డిజైనర్ ఎక్కడ? మీరేం భయపడకండి, వీళ్ళని అప్సరసలుగా చేసే బాధ్యత నాది. హుస్సేన్ సాగర్ లో నీళ్ళైనా క్లీన్ చేయొచ్చు గానీ వీళ్ళని అప్సరసలుగా చేయటం ఎవడి వల్ల కాదు. మీకు అసలు మ్యాటర్ అర్థం అవట్లేదు. ఈవిడికి ఫేమ్ వచ్చి అభిమాన సంద్రంలో తేలే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. మాకెందుకో ఇంటిలో పాది శోక సంద్రంలో తేలే రోజులు దగ్గరలో ఉన్నట్టున్నాయి. ఏం మాట్లాడుతున్నారు అసలు? రాజమౌళి గారి డైరెక్షన్ లో చేయబోయేది వీళ్ళిద్దరే. ఒకవేళ చేస్తారండి, చేసిన ఆ పుల్లలు ఏరుకుని అనుష్క క్యారెక్టర్ దీనికి ఇస్తాడు. మరి నేను ఆ పుల్ల నువ్వే. మీరెవరండి? ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. ఫ్యాషన్ గర్ల్స్ కోఆర్డినేటర్. కృష్ణానగర్ లో జూనియర్ ఆర్టిస్టులు మొత్తానికి ఇదే కోఆర్డినేటర్ లాగా ఉన్నాడు. ఫ్యాషన్ గర్ల్స్ ఓయ్, దూరంగా జరుగు, నాకు ఓసీడీ ఉంది. పొద్దున్న లేస్తే ఆ సీడీలు తప్ప వేరే సీడీలు చూడరు. ఇడికి ఓసీడీ ఏంటి సార్? ఇంతమంది ఫ్యాషన్ గర్ల్స్ ఉన్నారంటే దీనికి జడ్జిగా చేసే వాళ్ళు ఎవరో? జడ్జి గారు వస్తున్నారు, పక్కకుండండి. కోకా 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 కడితే కొరకొరమంటూ చూస్తారు. పొట్టి పొట్టి కౌని వేస్తే పట్టి పట్టి చూస్తారు. కోకా కాదు. ఏమండి ఆ పశు పోషణ పందుల పెంపకం షో అటుపక్కండి మీరు. ఏ మిస్టర్ డోంట్ టచ్. నేను ఈ ఫ్యాషన్ షోకి జడ్జిని. అదేంటి? డైరీ స్కోర్ వేసుకోవాలి కదా. చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఏంటి? డైరీ పాలు ఇచ్చే కదా డైరీ పట్టుకొస్తేను. నాన్నగారు నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. ఏ పిల్ల ఇలారా, నీకు భయం ఎందుకే? నా అనుభవాన్ని రంగరించి నీకు మంచి మంచి టిప్స్ ఇస్తానే పిల్ల. థ్యాంక్స్ ఆంటీ. డోంట్ సే ఆంటీ, చెల్లి చెల్లి చెల్లి. మీ ఇద్దరు అనుభవాలు రంగరిస్తే గవర్నమెంట్ కు దొరకని తాళపత్ర గంధాలు కూడా మీరే రాసేయచ్చు. నాతో పోటీ పడి గెలవలేరులే గాని ఇంటికి పోండి. అందం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? మరే నువ్వే అసలు మాట్లాడాలి. మా అందం ఎంత అందం అని ఏ పిల్లలు అందం గురించి మీరు ఎందుకు అలా గొడవ పడతారు? నేను ఇంత అందంగా ఉన్నాను, నేను గొడవ పడ్డానా? అయ్యా బాబోయ్ ఆపండి తల్లే. మీ అందరూ అందాల గురించి గొడవ పట్టడం నిత్యానంద స్వామి డేరా బాబా ఆధ్యాత్మికత గురించి గొడవ పడినట్టే ఉంది. రండి ఆ వాకింగ్ ఏదో స్టార్ట్ చేయండి, మాకు దడపడుతుంది. నాగుల చవితికి పుట్టకి తిరిగి గుడ్లు ఏరుకునే వాళ్ళగా ఉన్నారు వీళ్ళు. ఆల్ గర్ల్స్ వాక్ చేయండి. వానర సైన్యం మొత్తం వాక్ బ్యాక్. మధ్యలో ఈడెందుకు తర్వాత నౌ ఇట్స్ టైం ఫర్ జడ్జ్మెంట్ టైం. 1 2 3. మీరు 10 అంకెలు చదివే లోపు దాని ప్రాణాలు పోతే తొందరగా చెప్పండి. విన్నర్ ఎవరంటే రాజమౌళి గారి డైరెక్షన్ లో మా కూతుర్లు ఇద్దరు హీరోయిన్లు. రెడీ, అందరూ రెడీ, స్టార్ట్ చేద్దామా? దేనికి స్టార్ట్ చేసేది? ఐఎమ్ రాజమౌళి. ఎంట్రీ ఫీజు ₹1,00,000. ఓరిని నాన్ స్టాప్ గా పంచులు. ఏమంటారు రోజా గారు? అందరి మీద పంచుల వర్షం అండ్ లేటెస్ట్ ఇష్యూస్ మీద బాగుంది. నాగబాబు గారు? రాజమౌళి అంటే నేను ఓహో ఏదో ఉంటుందో లాస్ట్ లో సడన్ గా మన రాజమౌళి అసలు ఎక్స్పెక్ట్ చేయలే. సో ఇది పంచ్ బాగుంది అన్నిటికంటే. చాలా బాగుంది, అది వెరీ గుడ్, బాగా ఎంటర్టైన్ చేసాం, సూపర్. ప్రియదర్శి
ఆది గురించి లండన్ నుంచి చెప్పాలి నేను యాక్చువల్లీ. మాది తొలి ప్రేమ సినిమాలో మేమిద్దరం లండన్ లో 30 రోజులు. ఏ స్క్రిప్ట్ ఇచ్చినా తన వంతు కాంట్రిబ్యూషన్ ఎవ్రీడే ఉంటది అనమాట. ఆదిని చూస్తుంటే ఒక కైండ్ ఆఫ్ భయం వేసేది, ఏంటి మనోడు ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాడు అని. గుడ్ లక్ మై బ్రదర్, సీరియస్లీ. మా మమ్మీ మీ పెద్ద ఫ్యాన్, అసలు చెప్తా ఉంటారు హైపరాదిని కలిగి అని. చాలా బాగా చేశారు. ఐ లవ్ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ది హోల్ టీమ్. మన ఆదికి అదృష్టం పట్టిందని ఆనందపడే లోపు దరిద్రం వచ్చి దండేసి మరీ దండం పెట్టి వెళ్ళిపోయిందట. పాపం, మరి ఆదికి పట్టిన దరిద్రం ఏంటో మనము తెలుసుకుందామా? ప్లీజ్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. అది గురక గూడ్సు రైలారా కదా? సౌండ్ వస్తుందా? ఎంత సౌండ్ వస్తుందో తెలుసా? నిహాంత్ గాడు దుర్గారావు గాడు కలిసి డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటది అంత సౌండ్ వస్తుంది. ఒకడేమో నిద్ర చెడగొట్టేవాడు, ఇంకొకడేమో నిద్రకే నిద్ర పట్టకుండా చేసేవాడు. వీళ్ళతో రూమ్ లో ఉండాలంటే నా వల్ల కావట్లేదండి. ఆ పేపర్ ఎట్టి. వెంకట్రావు కన్ను మూత. ఇటు మన వెంకట్రావు గారు చచ్చిపోయాడా? ఏమైంది? వీడి దగ్గర అప్పు తీసుకున్నాడు చచ్చాడంట. ఎలాగైనా వసూలు చేయాలని వీడు చచ్చాడు. ప్రియుడు మీద ప్రియురాలు యాసిడ్ దాడి, ప్రియురాలు మీద ప్రియుడు యాసిడ్ దాడి. వీళ్ళు యాసిడ్కి యాడ్లు ఇస్తారే తప్ప ప్రేమ ఎక్కడా కనపడదండి. ఆ న్యూస్ అంటే అంతే రాజ్. అందుకే ఎవడు పేపర్ తెచ్చి చేతికి ఇవ్వడు, పొద్దున్నే వచ్చి ఇసిరేసి వెళ్తారు. ఓహో, ఇదే అర్థం. బాగా ఆకలిగా ఉంది, ఏమైనా తీసుకుని రాబు. ఇక్కడ బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను, గాలిలో పెట్టాను కదా, కొంచెం మెత్తగా అయ్యిందిరా. అరే బిస్కెట్ ప్యాకెట్లు గాల్లో పడితే మెత్తబడతాయి, కేక్ గాల్లో పెడితే గట్టి పడతాయి. ఏంటంటే లాజిక్? లాజిక్ లేదు, బొక్క లేదు. ఎవడైనా గాలికి తిరిగితే పనికి రాకుండా పోతాడు అంతే. సరే గానీ రే, పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉంటదిరా. వాటి గురించి అసలు మాట్లాడుకు. ప్రపంచంలో 2 పదాలు చాలా డేంజర్. ఒకటి మందు, ఎంతటి మిత భాషనైనా ఎక్కువ మాట్లాడేలా చేస్తది. 2 పెళ్ళం, ఎంతటి గనున్నైనా మోగవాన్ని చేస్తది. అరే నేను పెద్ద డైరెక్టర్ అవుదాను అనుకుంటున్నాను రా. నీ డైరెక్టర్ కథ కూడా రాసి తెలుసా? చెప్పు. హీరో గాలికి తిరుగుతా ఉంటాడు, నీలాగే. హీరోకి ఆకలి ఎక్కువ, వాళ్ళలాగా. హీరో చాలా అందంగా ఉంటాడు తెలుసా? నాలాగా. ఏం పేమెంట్లు పెంచొద్దా? హీరో సైకిల్ తొక్కుంటూ హీరోయిన్ ఇంటి చుట్టూ తిరుగుతా ఉంటాడు. అయ్యో, అయినా పడదు. అవునా? చివరికి హీరో విషం దాకా చచ్చిపోతాడు రా. విషం వద్దు కానీ హీరోని ఏదైనా గోడ దమ్మ గుద్దుకొని చావమని చెప్పరా. ఎందుకు? ఆ శబ్దానికైనా థియేటర్ లో ఉన్న వాళ్ళంతా లేస్తారు అప్పుడు. నీది ఒక సినిమా, అదొక స్టోరీ, మేం చెప్పాలి దాని గురించి. నువ్వు ఎక్కడికి పొద్దుగులు బాత్రూమ్కి వెళ్ళొస్తున్నావు ఏంటి? షుగర్ వచ్చినట్లుందిరా. నీకంటే షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎవరు వాళ్ళు? త్రిల్లర్ సినిమాలు చూసి వచ్చి ట్విస్టులు మొత్తం ముందే రివ్యూలో రాసేస్తారు చూసావా వాళ్ళు. ఏదైనా సరే మనమేరా అసలైన ఫ్రెండ్షిప్ అంటే. మంది అమ్మాయి కనపడితే నువ్వు, బిర్యానీ కనపడితే ఈడు, ఫ్రెండా నా గుండా అనే టైప్ మీరు. సర్లే, ఆ గుడికి వెళ్దాం పదని. ప్రసాదం టైం అయింది. ఈ సంవత్సరం మంచి జరగాలని కోరుకుందాం. మంచి జరగాలని నువ్వు కోరుకుంటున్నావారా? డిసెంబర్ నెలలో అందరూ 31st నైట్ గురించి ఆలోచిస్తే ఇడు ఫస్ట్ నైట్ గురించి ఆలోచించే టైప్ ఇడు. వీధిలో ఏంట్రా మొత్తం రోడ్లన్నీ గొతుకులు ఉన్నాయి. ఈ వీధిలోకి ఇవాంక రానట్టుందిరా. మనం ఏం చేద్దాం? అంతే బాబు. బా ఎంట్రీలోనే ఎదురొస్తారు. మన ఫ్యూచర్ ఇదేనని గుర్తు చేస్తా ఉంటారు వీళ్ళు. బాబు ఇంతకీ నీకు పెళ్లి అయ్యిందా? ఆ సిచ్యువేషన్ లో ఉన్నోడిని పెళ్లి అయిందా అని అడగకూడదు, పెళ్లి అయ్యాక ఏమైంది అని అడగాలి. ఏం కోరుకుంటారా వాళ్ళు? చేసిన పాపాలు బావాలని ఒకడు, పాపాలు చేయడానికి మాకు డబ్బును ప్రసాదించండి అని ఇంకొకడు. టైం అయిందా? వచ్చారా? సర్లే గాని ఎప్పుడు చూసినా పని పాట లేకుండా ఇలా తిరగడమేనా? ఏదైనా ఉద్యోగం సద్యోగం చేసి వచ్చేది ఏమైనా ఉందా? మీ పేరు కూడా తేటా సుబ్బారావేనండి? ఎందుకు అలా అడిగా? అందరినీ గోకే పని మీ పనిగా పెట్టుకుంటేను. పొద్దున్నే వస్తారు, దద్దోజులు మొత్తం తినిపోతారు. ఎప్పుడైనా వాళ్ళ ₹1,00,000 కానుకేసి వచ్చారా? అంత లక్షలు కానుకలేయడానికి మేము చేసేది మైనింగ్ కాదు, ఇంజనీరింగ్. అరే మీ దరిద్రం పోవాలంటే మీరు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకుంటే మీకు రాజయోగం పట్టిద్దిరా. పెళ్లి చేసుకుంటే రాజయోగం పట్టిద్దా? అయ్యో బాబోయ్. దేనికండి? ఇదిగో బాబు, ఆ గిన్నెలు తీసుకోక. ఎందుకురా? ప్రసాదం మొత్తం తిన్నా గిన్నెలు కడిగే వాళ్ళు వచ్చారు కదా. నెల్లూరులో కరవాడి చేపలు అంటారు, బాగా ఎండిపోయాడు.
ఇంత పెద్ద సెక్యూరిటీ వచ్చారనంటే వాళ్ళు కంపల్సరిగా పెద్ద సౌండ్ పట్టి ఉంటారా? అవునరా, ఎలాగైనా వాళ్ళని పడేసి పెళ్లి చేసుకున్నాం అనుకో, మనమే అదృష్టవంతులు. అవునా? అదే ప్లాన్ లో ఉందా? ఇంకా నేను చూసుకుంటా, మీరు ఆపండి. చూడడానికి అచ్చం జయప్రద జయసుధల్లా ఉన్నారు. చంపేస్తారే. ఈ బాబుకి అస్సలు కళ్ళు కనిపించమనుకుంటా. వయసులో చిన్నదని ఆలోచించకుండా అలా గుద్దుతావేంటమ్మా? ఇది చిన్నదంటేది. ఈ కాలం పిల్లలకి కథలు ఎలా స్టార్ట్ చేస్తున్నారో తెలుసా? ఎలా చేస్తారు? అనగనగా ఒక రాజు అని చెప్పట్లా, డైరెక్ట్ గా రైజింగ్ రాజు అని చెప్తున్నారు. అమ్మాయిలు నాజుగా కనబడితే కౌంటర్లు వేస్తారే. నా పేరు ముఖేష్ కి లేడీ గెటప్ వేసినట్టు ఉంటది, ఇది నాజుగ్గా ఉంటది అంటది. వాళ్ళు ఎలాగ ధర్మం చేయరు కానీ 10 రూపాయలు ధర్మం చేయండి అమ్మా, మీరు ఉన్నత శిఖరాలకు వెళ్తారు. ఉన్నత శిఖరాలకు వెళ్ళాలంటే ఏం చేయాలక్క? వీపుకు 2 ఆక్సిజన్ సిలిండర్లు కట్టుకొని పైకి ఎక్కాలి. ఇంకా ఎన్ని పక్కన పెట్టండి, నేను గుడి చుట్టూరు 10,000 ప్రదర్శనలు చేయాలనుకుంటున్నాను. అన్ని ప్రదక్షిణలు చేస్తే ఆ తర్వాత నీ చుట్టూరు 3 చేయాల్సి వస్తుంది మేము. ఇదిగో బాబు, నువ్వు అంతమాను ధర్మం అనుకో. ధర్మం మేము చేయను. ఎవరైనా అందం ధర్మం అడుగుతారు మమ్మల్ని, మేము ఏం చేయాలి? మీరేం చేస్తారులేండి, ఉంటే ఏదన్నా చేయొచ్చు. ప్రపోజ్ చేస్తాను రా, నేను వెళ్తాను రా మీ ఇద్దరికంటే ముందు. సరే వెళ్ళు. హలో, మిమ్మల్ని చూశాక నా హృదయం తలుపులు తెరుచుకున్నాయి, నా కళ్ళు తెరుచుకున్నాయి. అన్నీ తెరుచుకుంటే ఇడికి. మీకోసం నేను 7 సముద్రాలు కూడా దాటేస్తాను. మొన్న స్విమ్మింగ్ పూల్ లో దిగితే 4 లేపాల్సి వచ్చింది. ఇన్ని 7 సముద్రాలు దాటొస్తారంటే వెనకరా. వాళ్ళని పడేయాలంటే టాలెంట్ ఉండాలిరా. భక్తి మార్గంలో వెళ్ళి పడగొడేస్తుంది చూడు. స్వామి రే, మనం బాగున్నప్పుడు గుడి వెనక నా స్వామి అని, బాధల్లో ఉన్నప్పుడు గుడిలో నా స్వామి అనకూడదు. ఏంటి చాలా అందంగా ఉన్నారా? మీ ఇద్దరిని ఒక ఫోటో తీసుకుంటానే. ఫస్ట్ ఫోటో తీసుకోవచ్చా అని అడుగుతాడు, ఆ తర్వాత వీడియో తీసుకోవచ్చా అని అడుగుతాడు, ఆ తర్వాత అందులో నేను కూడా పార్టిసిపేట్ చేయొచ్చా అని అడుగుతాడు. ఆ తర్వాత ఇంకేం ఉండదు. బయటికి వెళ్ళి చూస్తే టైం ఏమో 12 o'clock. ఇంటికి వచ్చి చూస్తే మీ ముగ్గురు ఫుల్ గా లాక్. న్యూస్ ఛానల్లో వస్తూ ఉంటారు, చూపించిందే చూపిస్తూ ఉంటారు. ఏమండి, మిగతా వాళ్ళలాగా డిబేట్లు పెట్టకుండా స్ట్రైట్ గా చెప్పేస్తా, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. తప్పుకో, షాక్ అయ్యారు కదా. కలెక్షన్ కుదిరితే బెగ్గర్, కుదరకపోతే స్మగ్గర్. మమ్మల్ని కాపాడండి. కాపాడితే మాకేం వస్తుందండి? కాపాడితే మిమ్మల్ని మేము పెళ్లి చేసుకుంటాం. కాపాడాలి అనుకుంటే నాకంట నీకు గొప్పగా కాపాడేవాడు ఎవడూ ఉండడు. మీరు చూసుకోండి. నువ్వు కాపాడుతావు, మా పని మేము చేసుకుంటాం. అమ్మయ్యా, మాకు రాజయోగం, మీకు ఇంకో యోగం 2 కలుగుతాయి ఒకేసారి. ఏంట్రా ఇది? తెలివి మా దగ్గర ఉందా, నీ దగ్గర కదా? పదండి, టైం అవుతుంది. హలో, ఇక నుంచి మీరు మా ఇద్దరికి కూడా సెక్యూరిటీగా ఉండాలి. మీరు కూడా నేనండ్రా. ఎక్కడికండి? వీళ్ళు ఎవరో తెలుసా? ఎవరో? ఐఎస్ఐ తీవ్రవాదులు. లాస్ట్ కోరిక మేరకు గుడికి వెళ్ళాలంటే తీసుకొచ్చాం. పెళ్లి చేసుకుంటే రాజయోగం అన్నావు. నాకు అదే చెప్పాడు బాబు, అప్పటి నుంచి ఎక్కడే తిరుగుతున్నాను. ఆల్రైట్, రోజా గారు ఎలా అనిపించింది ఆది స్కిట్? బాగుంది, ట్విస్ట్ బాగుంది ఫైనల్ గా. నైస్. బాబు గారు బాగుంది. అది థ్యాంక్ యూ సార్, బాగానే చేశారు. థ్యాంక్ యూ. దురాశ దుఃఖానికి చేటు అనే నీతితో, సరైన ఎగ్జాంపుల్ తో, సూపర్ స్కిట్ తో నన్ను, జడ్జెస్ ని, మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది, ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఏం చేయాలి? అంటే ఇంతసేపు అనుసరి ఊహించుకునేసారా? మరి నిన్ను అనుకున్నావా ఏంటి? ఏమండి, తెలీదు. నేను అనుసే ఒకలా లేవు, ఎందుకండి ఈ పనులన్నీ? మీ ఇద్దరికి ఈవిల్ డెడ్ కి ఇలియానాకి ఉన్నంత తేడా ఉంది. పక్కింటి సుబ్బారావు చూడండి, మెజిషియన్ అంట, రోజు ఒకటి మాయం చేస్తున్నాడండి. రాత్రికి పెగ్గుకు డబ్బులు లేకపోతే ఇంట్లో సామాన్లన్నీ నేను మాయం చేస్తా.
వాడు పెద్ద మెజిషియనా? ఏమండోయ్ మా అమ్మ కనిపించట్లేదని 10 రోజుల క్రితం చెప్పా, ఒక ఏడన్నా ఇచ్చారా? మీ అమ్మ ఫోటో కనిపించలేదే, అందుకనే నా ఫోటో పెట్టి మా అత్తగారు కనిపించట్లేదని ఇచ్చా. ఇలాగే మాట్లాడుతుండండి, ఆ 16 నెంబర్ బస్ ఎక్కి ఆ సుధీర్ దగ్గర పోతా. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉండు, అదే బస్సు ఎక్కి నేను వినోదిని దగ్గరికి వెళ్తా. ఏమండోయ్ ఇంటికి దీపు ఇల్లాలంటారు తెలుసా? నూనె రెడీగా ఉంది, నువ్వు ఓకే అంటే కాల్చి పడేస్తా. ఇలాంటిదే అత్యవసర సమయాల్లో ఏ అద్దాలైనా పగలగొట్టొచ్చంటే పక్క సీట్లో ఉన్న ముసలావిడ కళ్ళద్దాలు పగలగొట్టిందంట. ఏరే తమ్ముడు బాగున్నావా? ఇదేనా రావడం? లేదు, నిన్ననే వచ్చా, మెట్ల కింద పడుకొని ఇప్పుడు లేసి వస్తా. కనపడట్లేదా? ఇదేనా రావటం? మళ్ళీ అడగటం ఎందుకు నువ్వు? షూటింగ్ నుంచి వచ్చాడు. హలో రమ్య, ఉండే వస్తున్నాను. చూసావా, వాడిని చూస్తుంటే అర్థం కావట్లేదా? ఇంకొక విధ్వంసకర వీడియోకి ఏదో శ్రీకారం చుట్టాడు. అత్త మాటలో ఏదో ఒకటి వాడు చాలా మంచోడండి. వాడు ఆరోగ్య శాఖ మంత్రికి ఆరోగ్యం బాగాలేకపోతే అంత చండాలంగా ఉంటది, వీడు మంచోడు అన్నా కూడా అంత చండాలంగా ఉంటది. అవన్నీ పట్టించుకో, మాకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఎల్లెళ్ళు పెళ్ళాము వర్షం రెండు మొదలైనప్పుడు బానే ఉంటాయండి, తర్వాతే చిత్తడి మా ఊరికి ఉండదు వారం. పిల్లలు చేసుకుంటారు బా ఇల్లంతా ఏసీ పెట్టించావు, చల్లగా ఉంది. బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకున్నా? ఏడుగా ఇంట్లో ఇస్త్రీ పెట్టి ఒకటి ఉందరా, చేస్తాను, బాగా వేడిగా ఉంటది. ఎప్పుడు చూసినా ఇదే పని, ఖాళీగా తాగకపోతే ఏదైనా చేసుకొని పని చేసుకోవచ్చా? ఎప్పుడు ఖాళీగా ఉన్నాను అనకపోతే నీ రికమెండేషన్ చేసి ఏదైనా సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇప్పించచ్చుగా. అక్కడ వాళ్ళు ఇచ్చే ప్రాజెక్టులు వేరు, నువ్వు చేసే ప్రాజెక్టులు వేరు. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారంటే యూట్యూబ్ ప్రాజెక్టులు ఎక్కువ చేస్తాడు. వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం పెద్ద జమీందారు గారి ఇంట్లోని వజ్రం గురించి తెలుసుకుందాం. 10 కోట్లు విలువ చేసిన ఆ వజ్రానికి కండలు తిరిగిన వీరుడు కాపలాదారుడిగా ఉన్నాడు. ఇంతటితో స్కిట్ కావాల్సిన ముఖ్యాంశాలు సమాప్తం. 10 కోట్ల విలువైన వజ్రం అంటే దాన్ని గనక కొట్టేసామంటే మన ఫ్యామిలీ సెటిల్డ్. ప్రొడక్షన్ పెద్ద కెమెరా కొనుక్కుంటా. ఏ నీ వీడియోలు నువ్వే తీసుకుంటావేంట్రా? ఇంకోటి మీద డిపెండ్ అవుతాడు ఇంకా. ఈ ఇంటికి ఎవడో కాపలాదారు కండలు తిరిగి వీడికి బాడీ కన్నా మిసాలు పెద్దవి ఉన్నాయి. కండలు తిరిగిన వీరుడు అన్నారు, వీడు కాకులు తినే పెన్నవలా ఉన్నాడు. 100 సంవత్సరాల నుంచి ఆ వజ్రానికి కాపలాగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. కాపలా ఉన్నందుక మీకు 100 సంవత్సరాలను ఎప్పటికైనా ఒప్పుకున్నందుకు. ఎంతో కసితో ఈ వజ్రానికి కాపలా కాస్తున్నాను రా. కసి గురించి చెప్పక వాడితోనే చెప్పారా సార్? చాలా డేంజర్. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. ఇంతకీ ఆ వజ్రం ఎవరు? అది మా ఆవిళ్ళండి. అవుతే పర్వాలేదు, లేదు చూసిరండి. జమీందార్ గారు మీరేనా? వజ్రానికి భారీ భద్రత అంటే అర్థం కాదు, ఎంత భారీ భద్రత ఉంది అనుకోవాలా? బొద్దుగా కాదు, బాగా గంగిరెద్దులా పెరిగారు. మేము ఈ వజ్ర విశిష్టతను ఒకసారి చూద్దామని వచ్చామండి. చూడండి. ఏ మంచి ఛాన్స్, నువ్వు వెళ్ళి కొట్టే, ఎవడైనా వస్తాడో మేము చూస్తాం. ఓకేనా? వెళ్ళు. నాకు తెలియదు మా బావ. బావా తింగరోడు తీర్థానికి వెళ్తే ఎరిది అంట పడ్డట్టు అదే ఖరీదు నాయనకం పడ్డది. ఏమే అతన్ని దారి మళ్ళిస్తాను, మీరు డైమండ్ కొట్టేయండి. ఓకేనా? వాడిని లైన్లో పెట్టి వీడికి ఇది ఐటమ్ సాంగ్ ఇది. నువ్వు ఇందాటి నుంచి ఏదోలా బతికేస్తానంటే ఇలా అనుకోలేదురా నేను. ఏమండి వాళ్ళు ముగ్గురు తేడాగా ఉన్నారండి. తేడా గురించి నువ్వే మాట్లాడాలా? మంచి సమయం, ఇంకా వాళ్ళ ముగ్గురు ఇక్కడ లేరు, ఇంకా మన పని మనం రండి. మీరందరూ వెళ్ళండి. నేను మాత్రం ఎందుకు సార్ ఇక్కడ? నువ్వంటే నాకు ఇష్టమే.
కానీ ఆ మధ్యలో జుట్టు పూలిగాడు ఉన్నాడే, వాడిదే నేను తట్టుకోలేకపోతున్నా. తెలిసిపోయిందా? అదే కానీ నాకు అదే కావాలి, ఓకేనా? ఆ జమీందారు అందం చూసేసి జొల్లు కార్చుకుంటున్నాడు. ఆ కర్రీదేవంటే అసూయ పడుతుంది. ఇద్దరిని చంపేయమంటావా? అర్థమైందా? నువ్వంటే నాకు ఇష్టమేనే, కాకపోతే ఆ జుట్టు ఉన్నాడు చూసావా, ఆడు అడ్డం పడుతున్నాడు ప్రతి దానికి. చంపేమంటావా? తెలిసిపోయిందా? నైట్ గా లేచేస్తా. వేసేయ్. ఈ టైంలో ఏం చేస్తున్నారు? మీకేం పని ఇక్కడ? అన్ని పనులు అయిపోయినాయి, ఇంకో పని మిగిలిపోయింది. పాపగారు మీరు ఇంకా మెలకుగా ఉన్నారే? మీ ఇద్దరికే పనులు ఉంటాయా? నాకు కూడా ఉంటాయి కదా. తెలివైన పని చేసాయి అన్నాళ్ళకి, వజ్రం మనదే అయింది. చూడండి. హలో. ఏ జమీందార్, నీ దగ్గర ఉంది డూప్లికేట్ వజ్రం, ఒరిజినల్ వజ్రం నా దగ్గర ఉంది. డూప్లికేట్ అంటరా? అనవసరంగా వీటి కోసం ముగ్గురు చంపాం కదరా, మరి మన ముగ్గురు పరిస్థితి సింబాలిక్. ఓ చిట్టి పావురమ ఎవరు పెట్టారు? రోజా గారు, హౌస్ స్కిట్. తేడా ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి డైమండ్ కొట్టేద్దామంటే అసలు ఏదో అయింది. బాగుంది, రాజుగారి గెటప్ బాగుంది, అండ్ దొరబాబుని బాగా వాడారు. నైస్. నాగబాబు గారు, బాగుంది, అది బాగా ఎంటైన్ చేశారు.